చెప్తున్నా, అదే అడుగుతున్నా. నేను అడుగుతున్నాను ఒక ప్రొడ్యూసర్గా ట్రెండ్ స్టార్ట్ అయింది, అన్నీ ఏకుతారు కదా. ఆఫీస్లో ఇది జరుగుతుంది, ఆఫీస్లో వాళ్ళని తీసేశారు, ఆఫీస్లో భోజనాలు మానేశారు, ఇవన్నీ రాస్తారుగా. మరి ఇది జరుగుతుంది అన్నప్పుడు మీరేం చేస్తున్నారు? జర్నలిజం అంటే క్వశ్చన్ అది మీరు చేయాలి, వాళ్ళని అడగడం కాదు. మేమందరికి మాకు వీక్నెస్ ఉందండి, మా అందరికి మా వీక్నెస్ ఉంది. మీకు ఏంటంటే ఇక్కడ విషయం ఏంటంటే ఆయన చేత చెప్పిస్తున్నాను ఈ ట్రెండ్ స్టార్ట్ అయింది, ఆయన డిస్ట్రిబ్యూటర్ గా ఈ ట్రెండ్ స్టార్ట్ అయిందని. నేను మీకు ఒక పాయింట్ కి తీసుకొచ్చి మా ఆఫీస్లో భోజనాలు కూడా మానేశారు అనేది రాశారు కదా. సో ఇంత ఇన్ఫర్మేషన్ ఉన్న మీకు వీటి గురించి ఇన్ఫర్మేషన్ ఉంది కదా. జర్నలిజం దాంట్లో నుంచి మీరు రాయాలి. మార్పు మీ దగ్గర రావాలి. ఏమండి, మార్పు మీ దగ్గర నుంచి వచ్చినప్పుడే స్వామి ఒకసారి ఆయనకి ఇవ్వండి. రాజుగారు క్వశ్చన్ చేయమని మీరే చెప్తారు, క్వశ్చన్ చేస్తే వాళ్ళని పక్కన పెట్టి ఇంటర్వ్యూలు ఇవ్వట్లేదంట కదండి. ఏది మూవీ ఇంటర్వ్యూస్ కానీ ఇవన్నీ క్వశ్చనింగ్ ఎక్కువ ఎవరు చేస్తే వాళ్ళకే ఇవ్వట్లేదంట కదండి. అట్లా ఏం లేదే, ఎవరన్నారు చెప్తా, తర్వాత మాట్లాడదాం. అంటే నేను విషయం ఏంటంటే సార్, గత 2 సంవత్సరాలుగా పెద్ద సినిమాలకి ముందే డిస్ట్రిబ్యూటర్లు ఫోన్ చేసి నెంబర్లు చెప్పకండి, నెంబర్లు మాకు పంపండి, మేము రిలీజ్ చేస్తాము అనే ఒక ట్రెండ్ స్టార్ట్ చేశారు. మొన్నాడు వాళ్ళు ఏ నెంబర్ రిలీజ్ చేస్తే అవే బయటికి వెళ్తున్నాయి. ఇప్పుడు ఆయన చెప్పినట్టు బాధపడినా కూడా బయటకు నవ్వాల్సి వస్తుంది. ఈ ట్రెండ్ స్టార్ట్ అయిందని మాకు తెలిసి మీ ఐటమ్ లేదు, బట్ డిస్ట్రిబ్యూటర్లతో చెప్పిద్దాం నేను అడుగుతున్నా. ఏమంటే ఇప్పుడు మేము అబద్ధం ఆడినా, ప్రొడ్యూసర్లు అబద్ధం ఆడినా, మీరు అబద్ధం ఆడినా జనం నమ్మట్లేదండి. అది మాత్రం వాస్తవం. మనం ఏ పోస్టర్ వేసినా నవ్వుకుంటున్నారు వాళ్ళు. ఇది మీరు మేము మాట్లాడక్కల్లా, జనం మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు నవ్వుతున్నారు. అది ఎల్ఈఆర్ గారు చాలా ఓపెన్ గా మాట్లాడతారు. గ్రాటిట్యూడ్ మీట్ కాస్త ఇప్పుడు చూడండి, దీని తర్వాత మొత్తం ఫ్యాన్స్ అందరు కలిసి ఈయన ఫోటో పెట్టి మొత్తం ఈ రోజు సాయంత్రం వరకు చెడు కూడా ఆడేస్తారు. ఓకే, అంటే మూర్తి గారు, మనకు మీకు తెలుసు, మాకు తెలుసు, అందరికి తెలుసు. సో ఏదన్నా మార్పు రావాలంటే దయచేసి నా రిక్వెస్ట్ మీడియా మిత్రులకి, ఆఫీసులలో అవి ఇవి జరుగుతున్నాయని రాయకండి. ఎందుకంటే అది మా ప్రొఫెషన్. ఏమి చేయాలి, ఏం చేయకూడదని ఒక ప్రొడక్షన్ హౌస్కు ఉండే డెసిషన్ అది. సినిమాకు సంబంధించి నిజాయితీగా మీరు ఎలాంటిది అలా ఉన్నప్పుడు మీరు ఏకండి, మీరు ఏకితే కరెక్షన్ అవుతుంది కదా. మీకే క్వశ్చన్, సంక్రాంతికి 2 సినిమాలు రిలీజ్ చేశారు. సరే, 2 సినిమాలకి ఒక సినిమాకి ఒక పోస్టర్ వేశారు, 2 సినిమాలు చాలా పోస్టర్లు వేశారు. మొదటి సినిమా పోస్టర్